ఫ్రెండ్స్, ఇంటర్లింక్లో స్వాగతం. ఈరోజు మనం బర్నింగ్ గురించి డావోటింగ్ అప్డేట్ వచ్చింది. ఆ డావోటింగ్ ఎట్లా చేయాలో చూద్దాం. చూడండి, ఇప్పటి వరకు మన ఇంటర్లింక్లో 53 లక్షల మంది 53,21,702 మంది జాయిన్ అయిపోయింది. అయితే ఇక్కడ చూడండి, ఇది మన ఇప్పుడు గ్లోబ్ నడుస్తుంది. ఇక్కడ యాప్ ప్లస్ వాలెట్ రెండు ఉంటాయి. ఇక్కడ స్విచ్చింగ్. నెక్స్ట్ ఇది మన మైనింగ్ సెక్షన్. మైనింగ్ చేయడానికి మనం ఇక్కడికి వెళ్తాం. నెక్స్ట్ ఇది చూడండి, మన ఓటింగ్. ఈ మినీ యాప్స్ ఇక్కడ ఉంటాయి. డావోటింగ్ కూడా ఇక్కడ ఉంది. అయితే మనం ఇక్కడ క్లిక్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, పైన మార్కెట్ ప్లేస్లో హాట్ యాప్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది లక్కీ స్పిన్, ఇంటర్లింక్ చార్ట్, డావోటింగ్ ఇక్కడ ఉంది. చూడండి, ఇంటర్లింక్ డావ్. అయితే మనం దీని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇంటర్లింక్ డావ్, ఇంటర్లింక్ ల్యాబ్ వచ్చేసింది. అయితే నెక్స్ట్ మనం ఓపెన్ మీద క్లిక్ చేసి మనం చూస్తే ఇక్కడ చూడండి, ఇది యాక్టివ్ ITLG రికవరీ బర్నింగ్ మెకానిజం. అంటే ఇప్పుడు వరకు మనం 14 డేస్ కనుక ఇన్యాక్టివ్గా ఉంటే వాళ్ళ టోటల్ కాయిన్స్ బర్న్ అయిపోయి వాళ్ళ అకౌంట్ జీరో అయిపోతుంది. అయితే దీంట్లో ప్రపోజల్ ఏం తెచ్చారంటే, వాళ్ళు మళ్ళీ రావాలంటే వాళ్ళు మళ్ళీ మైనింగ్ స్టార్ట్ చేస్తే ఏంటి. అయితే ఇప్పటి వరకు వాళ్ళు మైనింగ్ స్టార్ట్ చేస్తే మళ్ళీ స్టార్టింగ్ నుంచి జీరో నుంచి స్టార్ట్ అయ్యేది. బట్ ఇప్పుడు ఒక మెకానిజం తెచ్చారు వీళ్ళు. ఇదేంటిదంటే, మీరు మైనింగ్ ఒక 10,000 కాయిన్లు జమ చేసుకొని మళ్ళీ ఏదో కారణం వల్ల ఫోన్ పాడైపోయిందనో ఏదో పనిలో బిజీ ఉండి మర్చిపోయేయో 14 డేస్ కనుక మీరు ఇన్యాక్టివ్గా ఉంటే మీరు జమ చేసుకున్న కాయిన్లన్నీ జీరో అయిపోతుంది. అయితే ఇప్పుడు ఒక మెకానిజం తెచ్చారు వీళ్ళు. దీనికి ఓటింగ్ ఆడుతున్నారు. ఈ మెకానిజం ఏంటిదంటే, మీరు కనుక మళ్ళీ మైనింగ్ స్టార్ట్ చేసి 14 డేస్ ఇక్కడ సైకిల్స్ ఇచ్చారు చూడండి, 2 డేస్, 4 డేస్, 6 డేస్, 8 డేస్, 10 డేస్, 12 డేస్, 14 డేస్. ఇట్లా 14 డేస్లో ఎట్లా బర్న్ అయిందో మళ్ళీ మీరు కంటిన్యూస్గా 14 డేస్ కనుక మైనింగ్ చేస్తే మీ పోయిన కాయిన్స్ కూడా రిటర్న్ వస్తుంది. ప్లస్ మీకు రిఫర్ చేసిన అతనికి కూడా మీరు ఎవరు ఐడితో జాయిన్ అవుతారో వాళ్ళకి కూడా 500 కాయిన్స్ మీరు జాయిన్ అయినప్పుడు వస్తుంది. అయితే మీరు ఇన్యాక్టివ్ అయిపోతే వాళ్ళకు వచ్చిన కాయిన్స్ కూడా బర్న్ అయిపోతాయి. అయితే మీరు మళ్ళీ జాయిన్ అయ్యి 14 డేస్ కనుక మళ్ళీ ఇది 64 సైకిల్ 28 కన్సెక్యూటివ్ మైన్స్ కనుక మీరు చేసుకుంటే 14 రోజులు మీరు 14 డేస్ కంటిన్యూగా మళ్ళీ మైన్ చేస్తే మీ పైన కాయిన్స్ మళ్ళీ రిటర్న్ వస్తుందని. ఇదంతా చదవండి ఒకసారి మీరు. ఇది టోటల్గా ఒకసారి చదవండి, పైనుంచి చదవండి. అయితే దీనికి ఓటింగ్ ఆడుతున్నారు. ఈ మెకానిజం మనం యాక్టివేట్ చేద్దామా అని కమ్యూనిటీకి ఆడుతున్నారు వీళ్ళు. అయితే చూడండి, ఇక్కడ మీరు అగ్రి మీద క్లిక్ చేసి ఓట్ చేయవచ్చు, లేదా రిజెక్ట్. మళ్ళీ ఇక్కడ రిజెక్ట్ ఆప్షన్ ఉంది, లేదా ఇక్కడ థర్డ్ ఆప్షన్ అబ్స్టైన్. మీరు మూడిట్లా ఏది సెలెక్ట్ చేసినా ఓట్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఏం చేస్తానంటే అగ్రి అంటాను. ఎందుకంటే
ఇప్పుడు సాధారణంగా చాలామంది జాయిన్ అవుతారు, ఏదో కారణం వలన ఇన్యాక్టివ్ అయిపోతారు. అయితే మళ్ళీ ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకొని ఈ ప్రాజెక్ట్ మంచిగా గ్రో చేస్తుందని ఎవరన్నా చెప్తే మళ్ళీ వాళ్ళు యాక్టివ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే చాలామంది యూట్యూబ్లో ఫేక్ న్యూస్ కూడా నడుస్తుంది, ఇది స్కామ్ అట్లా ఇట్లా అని. ఇట్లా స్కామ్ అని అనుకుని కూడా చాలామంది దీన్ని వదిలిపెడతారు. అయితే మళ్ళీ వాళ్ళకి తెలిసిన తర్వాత అరే ప్రాజెక్ట్ మంచిది అన్నప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అట్లా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఒక అవకాశం అన్నట్టు, మీరు మళ్ళీ స్టార్ట్ చేస్తే మీ పాత కాయిన్లు కూడా వచ్చే అవకాశం. అయితే ఇక్కడ చూడండి 43% అగ్రీ అని ఓట్ చేశారు, 55% రిజెక్టెడ్ అని ఓట్ చేశారు. అయితే ఏ పర్సంటేజ్ ఎక్కువ అయితే ఉంటుందో దానికి కంపెనీ అనేది అప్రూవ్ చేస్తుంది. అయితే రిజెక్ట్ అయితే మాత్రం మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేసుకోవాల్సిందే, మీ బర్న్ అయిన కాయిన్స్ రావు. లేదు అగ్రీ పాస్ అయితే మీ పోయిన కాయిన్స్ ఈ మెకానిజం యాక్టివేట్ చేయడానికి అవకాశం. అయితే మీరు స్టడీ చేసి మీరేం ఓట్ చేస్తారో చేయండి. నేను మాత్రం అగ్రీ అని ఓట్ అయితే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది అప్డేట్, టుడేస్ అప్డేట్. ఇది డౌటింగ్ అందరు చేయండి, చేసి కంపెనీతో అటాచ్ అయి ఉండండి. మైనింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు, ఎందుకంటే ఆఫ్టర్ 3 months మేబీ కాయిన్స్ చాలా తక్కువ. ఇప్పుడు లాస్ట్ మనకు మన హల్వింగ్ కూడా అయిపోయింది. అయితే ఇప్పుడు న్యూ యాప్ మేబీ ఇవాళ రేపో అప్డేట్ వస్తుంది. అప్డేట్ చేసుకుంటే మీకు వచ్చే కాయిన్స్ అంతా 50% అయిపోతుంది. కాబట్టి మీరు మైనింగ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు, ఎంత దొరికితే అంత జమ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.